హలో అండి, ఈనాటి కథలకి స్వాగతం. నేను మీ సీతా మహాలక్ష్మి. ఈరోజు మనం ది మర్చెంట్ ఆఫ్ వెనిస్ రెండవ భాగం చెప్పుకుందాం. పోర్షియా స్వయంవరం. పదండి, పోర్షియా స్వయంవరం కోసం మనం వెనిస్ నగరం నుంచి బెల్మాంట్ నగరానికి వెళ్దాం రండి. ఓడ బెల్మాంట్ నగరానికి వచ్చి చేరుతుంది. ఇక్కడ పోర్షియాను పెళ్లాడటానికి ఎందరో రాజకుమారులు ధనవంతులు వచ్చిపోతున్నారు. కానీ ఎవరూ గెలవటం లేదు. ఎందుకంటే పోర్షియా తండ్రి చనిపోయేటప్పుడు ఏం చేశాడంటే ఒక వీలునామా రాసి ఉంచాడు. దాని ప్రకారం పోర్షియాకు కాబోయే భర్తకు ఆమె యావదాస్తి చెందుతుంది. అయితే ఎవరైనా సరే ఆమె భర్త కావాలంటే ఏమి చేయాలంటే అందుకు పెట్టిన పోటీ ఏమిటంటే వీళ్ళు రాజవంశీకులు. వీళ్ల వంశాచారం ప్రకారం స్వయంవర వేదికలో ఒక గదిలో 3 పెట్టెలు ఉంటాయి. ఒకటి బంగారపు పెట్టె, రెండవది వెండి పెట్టె, మూడవది సీసపు పెట్టె. 3 పెట్టెల మీద ఒక నినాదం రాసి ఉంటుంది. మొదటి బంగారు పెట్టెపై నన్ను ఎంచుకునేవాడు చాలామంది పురుషులు కోరుకునేది పొందుతాడు అని రాసి ఉంటుంది. వెండి పెట్టెపై నన్ను ఎంచుకునేవాడు నీకు అర్హమైనదే నీవు పొందుతావు అని రాసి ఉంటుంది. మూడవ పెట్టెపై నన్ను ఎంచుకునేవాడు తన సర్వస్వం కోల్పోతాడు అని ఉంటుంది. మూడింటి లోపల కూడా ఒక చిన్న చీటీపై ఒక సందేశం రాసి ఉంటుంది. అయితే ఆ సందేశంతో పాటు మూడింటిలో ఏదో ఒక పెట్టెలో మాత్రమే పోర్షియా చిత్రపటం ఉంటుంది. అది సరిగ్గా ఎన్నుకున్నవాడే ఆమె భర్త అవుతాడు. అయితే ఎవరు పడితే వారు వెళ్ళి ఆ పెట్టెలు తెరవటానికి వీలుండదు. దానికి 3 నియమాలుంటాయి. మొదటిది, ఒకవేళ వరుడు పోటీలో సరైన పెట్టె కాకుండా తప్పుడు పెట్టె ఎన్నుకుంటే ఆ వ్యక్తి ఎప్పుడూ జీవితంలో పెళ్ళనేదే చేసుకోకూడదు. రెండవ నియమం ఏంటంటే ఏ పెట్టెను వారు ఎన్నుకున్నారో అది ఎవరికీ చెప్పకూడదు. అది రహస్యంగా ఉంచాలి. ఒక్క న్యాయ నిర్ణేతలకు మాత్రమే తెలియపరచాలి. మూడవ నియమం, ఎవరైతే పోటీలో ఓడిపోతారో వారు బెల్మాంట్ నగరం విడిచి అప్పటికప్పుడే వెళ్లిపోవాలి. ఈ 3 నియమాలకు కట్టుబడి పోటీదారులు రావాలి. ఈ ప్రకారం పోర్షియా కోసం ఈసారి 3 వరులు వచ్చి ఉన్నారు. వారు మొరాకో దేశపు యువరాజు, ఓరెగాన్ దేశపు యువరాజు, మూడవది మన బెసానియో. వారిలో మొదట వచ్చిన మొరాకో యువరాజు 3 పెట్టెల మీద రాసి ఉన్నది చదివాడు. బంగారు పెట్టె దగదగలను చూసి మురిసిపోయి, మరియు దాని మీద నన్ను ఎంచుకునేవాడు చాలామంది పురుషులు కోరుకునేది పొందుతాడు అని రాసి ఉండడం చూసి, చాలామంది పురుషులు కోరుకునేది పోర్షియానే గనక ఖచ్చితంగా ఆ పెట్టెలోనే పోర్షియా చిత్తరువు ఉంటుందని అనుకుని ఆ పెట్టెను తెరుస్తాడు. కానీ అందులో పోర్షియా చిత్రపటం ఉండదు. అందులో ఒక గుడ్డి గవ్వ ఉంటుంది. ఒక చీటీపై ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అనే స్లోగన్ రాసి ఉంటుంది. అంటే మెరిసేదంతా బంగారం కాదు అని అర్థం. అతను అవమానపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రెండో వ్యక్తి ఓరెగాన్ రాకుమారుడు వెండి పెట్టెను చూసి ఆకర్షితుడై దాని మీద నీకు అర్హమైనదే నీవు పొందుతావు అని ఉండటం చూసి, పోర్షియాను పొందడానికి నేను అర్హుడనే అని అనుకుని ఆ పెట్టెను తెరుస్తాడు. కానీ అందులో పోర్షియా చిత్తరువు కాకుండా ఓ వెర్రివాడి తలబొమ్మ ఉంటుంది. ఒక చీటీపై ఈ ప్రపంచంలో మూర్ఖులకు కొదవలేదు, నీవు కూడా ఓ మూర్ఖుడివి అని అర్థం వచ్చే నినాదం రాసి ఉంటుంది.
అతను నిరాశతో అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోతాడు. మూడవ వరుడుగా బెసానియో వస్తాడు. 3 పెట్టెలపై రాసి ఉన్నది చూసి సీసొప్పెట్టె మీద నన్ను ఎంచుకునేవాడు తన సర్వస్వం కోల్పోతాడు, కష్టాల పాలవుతాడు అన్న నినాదం రాసి ఉంటుంది. అతను ఇలా ఆలోచిస్తాడు, ఈ పోర్షియాను పొందాలంటే నేను ఆ 3000 డ్యూకాట్లు అప్పు తెచ్చుకున్నాను. దానికోసం నా సర్వస్వం అయిన నా ప్రాణమిత్రుడు యాంటోనియో ప్రాణాలే పణంగా పెట్టి వచ్చాను కదా. ఏదైనా తేడా వస్తే నేను నా సర్వస్వం అయిన నా ప్రాణమిత్రుణ్ణే కోల్పోవాలి అనుకుంటూ అతను సీసపెట్టెను ఎంచుకుంటాడు. అది తెరిచి చూస్తే అందులో పోర్షియా చిత్తరువు ఉంటుంది. వెంటనే బెసానియో పట్టరాని సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతూ, పోర్షియా, నేను గెలిచాను, నేను గెలుచుకున్నాను పోర్షియా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి పోర్షియాను కౌగిలించుకొని ఆమెను ముద్దాడతాడు. పోర్షియా కూడా బెసానియోను ఎంతగానో ప్రేమిస్తుంది. కానీ ఆ సంగతి బయటికి చెప్పలేదు, వెలిబుచ్చలేదు, మనసులోనే దాచుకుంటుంది. ఎందుకంటే తన పెళ్లి విషయంలో ఆమె అస్వతంత్రురాలు. తన తండ్రి విధించిన షరతు ప్రకారం పోటీలో గెలుపొందిన వాడిని మాత్రమే ఆమె వివాహం చేసుకోగలదు. బెసానియోను ఎంతగానో ప్రేమించిన పోర్షియా ఈ పోటీ సమయంలో విపరీతమైన ఆందోళనకు గురవుతుంది. పోటీలో బెసానియోనే గెలుపొందాలని ఎంతగానో కోరుకుంటుంది. ఆ దేవుణ్ణి వేనోళ్ల ప్రార్థిస్తుంది. అసలు ఎవరికీ తెలియకుండా బెసానియోకి స్వయంవరానికి ఆహ్వాన పత్రం పోర్షియానే పంపుతుంది. ఇప్పుడు అతనే స్వయంవరంలో గెలుపొందడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. వెంటనే పెద్దలందరి సమక్షంలో వారి వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఒక వంక బెసానియో పోర్షియా స్వయంవరం జరుగుతున్న ఈ సమయంలోనే పోర్షియా చెలికత్తె నెరిసా బెసానియో వయస్యుడైన గ్రేషియానోల మధ్య కూడా ప్రేమ చిగురించింది. వారి పెళ్లికి కూడా పెద్దలు ఒప్పుకుంటారు. అలా నెరిసా గ్రేషియానోల పెళ్లి కూడా కుదిరిపోయింది. పోర్షియా బెసానియోల పెళ్లి సమయంలోనే అదే వేదికపై అదే ముహూర్తానికి వారి పెళ్లి కూడా జరగబోతుంది. పెళ్లి జరగబోయే సమయంలో బెసానియో గ్రేషియానోలు ఎక్కిన ఓడలో పారిపోయి వచ్చి తలదాచుకున్న ప్రేమ పక్షులు జెసికా లారెంజో జంట కూడా నూతన వధూవరుల జంటను కలుసుకుని తమ పరిస్థితిని చెప్పుకుంటారు. యువరాణి పోర్షియా అనుమతితో వారు కూడా అప్పుడే పెళ్లాడేస్తారు. ఇలా ఒకే వేదికపై ఒకేసారి 3 జంటల పెళ్లిళ్లు జరిగిపోతాయి. తర్వాత జెసికా బెసానియోకు యాంటోనియో ఓడలు సముద్రంలో మునిగిపోయి అతనికి తీరం నష్టం వచ్చిన సంగతి తెలియజేస్తుంది. అంతలోనే బెసానియోకు యాంటోనియో నుంచి ఒక ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరంలో యాంటోనియో ఇలా రాశాడు: ప్రియమైన బెసానియో, నా నౌకలన్నీ సముద్రంలో మునిగిపోయాయి. నాకు వ్యాపారంలో తీరని నష్టం వచ్చింది. నేను వడ్డీ వ్యాపారికి పత్రంలో రాసి ఇచ్చిన గడువు దాటిపోయింది. అప్పు తీర్చలేకపోయాను. నన్ను ఖైదు చేశారు. నేను నా బాకీ తీర్చడానికి నా ప్రాణాలు వదలక తప్పదు. చివరి క్షణాలలో నీవు నా పక్కన ఉండాలని నా కోరిక. అయినా దీన్ని నీవు నిర్బంధంగా భావించవద్దు. నీ భార్య అనుమతించినట్టయితేనే బయలుదేరు అని ఉంటుంది. వెంటనే ఈ విషయమంతా బెసానియో పోర్షియాకు తెలియజేస్తాడు. వెంటనే ఆమె ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, వెంటనే మీ స్నేహితుడి దగ్గరకు బయలుదేరి వెళ్ళండి
అని చెప్పి తగిన ఏర్పాట్లు చేసి బాకీ చెల్లివేయడానికి కావలసిన దానికంటే 3 రెట్లు హెచ్చుగా ధనం ఇచ్చి పంపుతుంది. అయితే వెళ్లేటప్పుడు పోర్షియా బెసానియాను ఒక చిన్న కోరిక కోరుతుంది. పెళ్లి సమయంలో తాను భర్త వేలికి తొడిగిన ఉంగరం ఎప్పుడూ తీయవద్దని, అది ఎవరికీ ఇవ్వరాదని కోరుతుంది. ఇద్దరు నెరిస్సా కూడా గ్రేషియానోను ఇలాగే కోరుతుంది. ఇద్దరూ సరేనని తమ భార్యలకు మాట ఇస్తారు. బెసానియో గ్రేషియానోతో సహా బయలుదేరి వెనిస్ నగరానికి వెళ్ళిపోతాడు. అక్కడ గడువు తీరిపోవడంతో షైలాక్ వెనిస్ నగర ప్రభు అయిన డ్యూక్ వద్దకు వెళ్లి యాంటోనియో ఇచ్చిన హామీ పత్రం చూపించాడు. అప్పు తీరుస్తానన్న గడువు తీరిపోయింది గనక ఒప్పందం ప్రకారం యాంటోనియో శరీరం నుంచి సేరు మాంసం తీసుకునే అవకాశం కల్పించమని అడిగాడు. డ్యూక్ షైలాక్కి ఎన్నో విధాలా చెప్పి చూశాడు. సాటి మనిషిపై జాలి చూపించమని కోరాడు. కానీ షైలాక్ అందుకు ఒప్పుకోలేదు. ఇక యాంటోనియోను ఖైదులో ఉంచారు. మరునాడు వెనిస్ ప్రభు అయిన డ్యూక్ సమక్షంలో విచారణ జరగనున్నది. ఇంతలో బెసానియో హుటాహుటిన షైలాక్ వద్దకు వచ్చి యాంటోనియో బాకీ తాను తీరుస్తానని, కావాలంటే అసలుకు 3 రెట్లు ఎక్కువగా హెచ్చుధనం చెల్లిస్తానని చెబుతాడు. గడువు ఏనాడో దాటిపోయింది. నాకు డబ్బు అక్కర్లేదు. పత్రంలో రాసిన ప్రకారమే నాకు కావాలి. అంతా రేపు న్యాయస్థానంలో డ్యూక్ దగ్గర తేలుతుంది అంటాడు షైలాక్. బెసానియో వెళ్లిపోయిన తర్వాత పోర్షియా చేతులు కట్టుకుని కూర్చోలేదు. ఆమె ఎలాగైనా యాంటోనియోను కాపాడి తీరాలని తీర్మానించుకున్నది. ఆమె యాంటోనియో గురించి ఆరా తీసి వాకబు చేయగా పగతో రగిలిపోతున్న షైలాక్ ఎలాగైనా యాంటోనియో ప్రాణం తీయాలని వేచి ఉన్నాడని, ఈ బాకీ విషయం అంత సులువుగా వదిలిపెట్టడని తెలుసుకుంటుంది. వెనిస్ నగరంలో ఆమె బంధువు ఒక ఆయన న్యాయవాదిగా ఉంటున్నాడు. ఆయన పేరు బెలారియో. పోర్షియా తన చెలికత్తె నెరిస్సాతో సహా బయలుదేరి వెనిస్ నగరం వెళ్లి ఆయనను కలుసుకుంటుంది. యాంటోనియో వ్యవహారం అంతా చెప్పి సలహా కోరింది. ఆయన ఏమి చేయాలో చెప్పాడు. అప్పుడు పోర్షియా బెల్తాజర్ అనే పేరు గల యువ న్యాయవాదిగా మగవేషం వేసుకుని తన చెలికత్తె అయిన నెరిస్సాకు కూడా మగవాడికి మళ్ళే గుమాస్తా వేషం వేయించింది. ఇద్దరూ కలిసి యాంటోనియో కేసు విచారణకు న్యాయస్థానంలో హాజరయ్యారు. బెలారియో వద్ద నుండి ఆమె వెనిస్ ప్రభువుకు ఒక ఉత్తరం తెచ్చింది. అందులో తాను యాంటోనియో తరపున వాదించదలిచానని, తనకు అనారోగ్యంగా ఉండటం చేత తన తరపున మరొక యువ న్యాయవాదిని పంపుతున్నానని రాశాడు. ఇందుకు వెనిస్ ప్రభువు డ్యూక్ సమ్మతించాడు. విచారణ ప్రారంభమైంది. బెసానియో అక్కడే ఉన్నాడు. కానీ మారువేషంలో ఉన్న పోర్షియాను గుర్తించలేకపోయాడు. న్యాయస్థానానికి వచ్చిన ప్రజలు యాంటోనియోని విడిచిపెట్టమని ఎంతగానో వేడుకున్నారు. కానీ షైలాక్ మాత్రం ఎవరి మాట వినిపించుకోకుండా తన కత్తికి పదును పెట్టసాగాడు. యువ న్యాయవాదిగా ఉన్న పోర్షియా లేచి షైలాక్తో, యాంటోనియో నీకు రాసిన పత్రం ప్రకారం అతని శరీరం నుంచి మాంసం కోసి పరిహారం పుచ్చుకునే హక్కు నీకున్నది. కానీ అది సజ్జనులు చేసే పని కాదు. రాజాది రాజులు కూడా కారుణ్యం లేనివారైతే రాణించరు. అందుచేత ఈ పరిహారం కోసం పట్టుబట్టకు. నీకు రావలసిన సొమ్ముకు రెట్టింపు పుచ్చుకో, 3 రెట్లు పుచ్చుకో అని నయానా బోధించింది.
ఈ పత్రం అక్షరాలా అమలు జరగటమే నేను కోరే న్యాయం అన్నాడు షైలాక్ మొండిగా. నీకు న్యాయమే కావలిస్తే నీ సేరు మాంసం నువ్వు పుచ్చుకో. యాంటోనియో శరీరంలో ఏ భాగం నుంచి అయినా సేరు మాంసం తీసుకునే హక్కు నీకీ పత్రం కల్పిస్తున్నది అన్నది పోర్షియా. దీనికి షైలాక్ ఆనందపరవశుడైపోయి పోర్షియాను పొగుడుతూ, వావ్, డానియల్ కమ్స్ టు ద జడ్జిమెంట్, అంటే స్వయంగా ఆ దేవుడే దిగివచ్చాడు న్యాయం చెప్పడానికి ఈ యువ న్యాయవాది రూపంలో అంటూ కత్తి తీసి నూరసాగాడు. ఇది చూసి వెనిస్ పౌరులు యాంటోనియో కోసం హాహాకారాలు చేశారు. యాంటోనియో ఇక తన అవసాన కాలం సమీపించిందనుకుని బెసానియాకు వీడుకోలు చెప్పి, నీ మూలంగా నేను పోతున్నానని విచారించకు. నా చావుకు నీవు బాధ్యుడివి కాదు. నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నీ భార్యకు చెప్పు అన్నాడు. షైలాక్ యాంటోనియోపై పగ తీర్చుకోవడానికి తొందరపడుతున్నాడు. సేరు మాంసం తోచడానికి త్రాసు సిద్ధంగా ఉన్నదా? పాపం యాంటోనియో రక్తస్రావంతో మరణించకుండా వైద్యుణ్ణి పిలిపించు అన్నది పోర్షియా. ఆ సంగతి ఈ పత్రంలో లేదే అన్నాడు షైలాక్. యాంటోనియో రక్తస్రావంతో చావాలనే అతని ఉద్దేశం. సరే, అయితే నీ సేరు మాంసం నువ్వు తీసుకో, దానికి న్యాయం సమ్మతిస్తుంది. ఈ న్యాయస్థానం అభ్యంతరం చెప్పబోదు అన్నది పోర్షియా. షైలాక్ పరమానందంతో కత్తి తీసుకుని యాంటోనియోను సమీపించాడు. ఒక్క క్షణం ఆగు, ఇది కూడా గమనించు. ఈ పత్రం ప్రకారం నువ్వు సేరు మాంసం తీసుకోవచ్చునే గాని యాంటోనియో రక్తం ఒక్క బొట్టు కూడా తీసుకునే హక్కు లేదు. ఈ పత్రంలో రక్తం ప్రస్తావనే లేదు. మాంసం తీసుకోవటంలో యాంటోనియో రక్తం ఒక్క చుక్క నేలపడిందా నీవు హత్యానేరానికి గురి అయి నీ ఆస్తి యావత్తు పోగొట్టుకుని తగిన శిక్ష పొందుతావు అన్నది పోర్షియా. షైలాక్ నిర్ఘాంతపోయి నిలబడ్డాడు. న్యాయస్థానంలో అందరూ హర్షధ్వానాలు చేశారు. షైలాక్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డాడు. యాంటోనియో రక్తం రాల్చకుండా సేరు మాంసం కాదు కదా, చిన్న మెత్తు మాంసం తీసుకోవటం కూడా షైలాక్కు సాధ్యం కాదు. పోనీ నా డబ్బు అయినా నాకిప్పించండి అంటూ కాళ్లబేరానికి వచ్చాడు షైలాక్. ఈ క్షణమే ఇస్తాను అంటూ బెసానియో ఆనందంతో అరిచాడు. అలా కుదరదు, ఫిర్యాది తనకు పరిహారమే కావాలన్నాడు. అతనికి న్యాయస్థానం వారు పరిహారమే ఇప్పిస్తారు. షైలాక్, నీ సేరు మాంసం నువ్వు తీసుకో. సరిగ్గా సేరే తీసుకోవాలి సుమా. ఒక్క గురిగింజ ఎత్తు అటు ఇటు అయితే నువ్వు తీవ్రమైన శిక్షకు గురి అవుతావు అన్నది పోర్షియా. అంతే, చిక్కుల్లో పడ్డాడు షైలాక్. రక్తం చిందకుండా మాంసం తీసుకోవడం తన వల్ల కాదని, తనకు డబ్బు కూడా రాదని అతనికి అర్థమైంది. అయితే చివరిగా న్యాయవాది వేషంలో ఉన్న పోర్షియా షైలాక్ను వెనిస్ నగర పౌరుడిపై అన్యాయంగా చంపడానికి కుట్ర పన్నినందుకు, హాని తలపెట్టినందుకు గాను పరిహారంగా ఇటలీ దేశపు చట్టాల ప్రకారం షైలాక్ యొక్క ఆస్తిలో సగభాగం వెనిస్ నగర ప్రభుత్వానికి, మిగతా సగభాగం యాంటోనియోకు చెందుతుందని వాదిస్తుంది. న్యాయస్థానంలో వెనిస్ నగర ప్రభువు డ్యూక్ ఈ వాదనను సమ్మతించి ఆ విధంగానే తీర్పు ఇస్తాడు. అయితే అప్పటికే అవమానపడి తలదించుకుని ఉన్న షైలాక్ను క్షమించమని యాంటోనియో న్యాయస్థానాన్ని కోరుతాడు. ఈ సిఫారసు మీద షైలాక్ను విడిచిపెడతారు. కోర్టు తీర్పు తర్వాత షైలాక్ అవమానపడి తలదించుకుని ప్రాణాలతో న్యాయస్థానం నుండి బయటపడ్డాడు.
యాంటోనియో తనకి ఇవ్వబడిన షైలాక్ ఆస్తిని అతని కూతురు జెసికాకే ఇచ్చివేస్తున్నానని ప్రకటిస్తాడు. అంతేకాదు, న్యాయస్థానం వారికి ఇష్టమైతే గనక మిగిలిన సగభాగం ఆస్తి కూడా షైలాక్ తదనంతరం అతని కూతురు జెసికా, లారెంజో జంటకు పుట్టబోయే పిల్లలకే చెందాలని ఆశిస్తున్నానని న్యాయస్థానం ముందు అతని అభిప్రాయాన్ని వెలిబుచ్చుతాడు. అతని దయా స్వభావానికి వెనిస్ న్యాయస్థానం వారు ఎంతో సంతోషించి యాంటోనియోను అభినందిస్తారు. వెనిస్ ప్రభువు పోర్షియా బుద్ధి కుశలతను, సామర్థ్యాన్ని మెచ్చుకుని అభినందించి ఆమెను తన అతిథిగా ఉండమని ఆహ్వానిస్తాడు. కానీ పోర్షియా ఆ ఆహ్వానం సున్నితంగా తిరస్కరించి తనకు ముఖ్యమైన పని ఉన్నదని, వేగిరమే తాను వెళ్లవలసిన అవసరం ఉన్నదని చెప్పి వెళ్ళిపోబోతుంది. తన మిత్రుడి ప్రాణం అంత తెలివిగా కాపాడినందుకు బెసానియో పోర్షియాను ఎంతగానో అభినందిస్తాడు. ఆపద తీరిపోయినాక, గండం గట్టెక్కినాక బెసానియో యాంటోనియోను కౌగిలించుకుని, ప్రియమిత్రమా, ఎంత గండం తప్పింది, నా సర్వస్వము నువ్వే. నీవు చనిపోతావేమో అని నేను ఎంత భయపడ్డానో. నా భార్య గనక స్వర్గస్థురాలై ఉండుంటే ఈ షైలాక్కి మంచి మనసు ప్రసాదించమని ఆమెను వేడుకునేవాణ్ణి నేను అంటాడు బెసానియో. అప్పుడు యాంటోనియో, ఊరుకో, బతికి ఉన్న భార్యను స్వర్గస్థురాలై ఉంటే అని అంటావా? తప్పు, అలా అనకూడదు అని వారిస్తాడు. దానికి బెసానియో, తప్పేం లేదు, అసలు ఈ గొడవ అంతా నా పెళ్లి వలనే వచ్చింది కదా, కాస్త ఉంటే నీ ప్రాణం పోయి ఉండేది. అప్పుడు నేనేమైపోయేవాణ్ణో. నాకు నా భార్య కంటే ప్రియమిత్రుడువైన నువ్వే ఎక్కువ, నువ్వే నా సర్వస్వం అంటూ సానుభూతి రాగం ఆలాపించాడు బెసానియో. ఆ వెంటనే గ్రేషియానో కూడా ఇదే మాట అంటాడు. ఇది విన్న పోర్షియాకు గుండె బగ్గున మండిపోతుంది. తన భర్త మీద చాలా కోపం వస్తుంది. నెరిస్సా పరిస్థితి కూడా అంతే. కానీ వారిద్దరూ పురుష వేషంలో ఉండటం వల్ల ఏమీ చేయలేకపోతారు. వెంటనే పోర్షియా తన చెలికత్తెతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. తన మిత్రుడి ప్రాణం అంత తెలివిగా కాపాడినందుకు బెసానియో పోర్షియాను ఆపి ఆమెకు కృతజ్ఞతలు చెప్పి ప్రతిఫలంగా డబ్బు ఇవ్వబోతాడు. దానికి పోర్షియా, నాకేమీ వద్దు, నేనేమీ ఆశించి ఈ పని చేయలేదు, ఒక మంచి వ్యక్తి ప్రాణం కాపాడాలని వచ్చాను అంతే అంటూ వెళ్ళిపోబోతుంది. అలా కాదు, నాకు ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ అయిన నా ప్రాణమిత్రుడిని కాపాడారు. ప్రతిగా మీరు ఏదో ఒకటి నా గుర్తుగా తీసుకునే వెళ్ళాలి అని అంటాడు బెసానియో. సరే అయితే, నాకేమీ వద్దు. అంతగా ఇవ్వదలిస్తే మీ వేలికి ఉన్న ఆ ఉంగరం ఇవ్వండి. చాలా బాగుంది, తళతళ మెరుస్తూ ఉంది. ఆ ఉంగరం ఇవ్వండి చాలు అంటుంది. ఉంగరమా? ఇది నా పెళ్లి ఉంగరం. ఇది ఇస్తే నా భార్యకి కోపం వస్తుంది. మీకు మీ భార్య కంటే కూడా మీ మిత్రుడే ఎక్కువ కదా, వారి కోసం ఇది కూడా చేయలేరా? అదంతా నాకు అనవసరం. మీ స్నేహితుడి కోసం మీరేం చేస్తారో ఏం చెయ్యరో నాకు అనవసరం. నాకు మీ జ్ఞాపకంగా ఏదైనా ఇవ్వదలిస్తే ఆ ఉంగరం ఇవ్వండి, లేకపోతే లేదు అంటుంది పోర్షియా. సరే తీసుకోండి అంటూ ఆ ఉంగరం ఇచ్చేస్తాడు బెసానియో. యువతల గ్రేషియానో కూడా ఇలాగే గుమాస్తా వేషంలో ఉన్న నెరిస్సా వెంట పడతాడు. అచ్చంగా ఇదే నాటకాన్ని నెరిస్సా కూడా తన భర్తతో నేర్పుతుంది. తన భర్త నుంచి ఇదే నాటకం ఆడి తన ఉంగరాన్నే తాను బహుమానంగా పుచ్చుకుంటుంది.
తర్వాత పోర్షియా, నెరిస్సా ఇద్దరు బెల్మాంట్కు తిరిగి వచ్చి తమ ఇల్లు చేరుకుని తమ మామూలు దుస్తులు ధరించి తమ భర్తల రాక కోసం ఎదురు చూడసాగారు. కొద్దిసేపట్లోనే బెసానియో యాంటోనియోను గ్రేషియానోను వెంట పెట్టుకుని వచ్చాడు. అతను తన మిత్రుణ్ణి పోర్షియాకు పరిచయం చేసి న్యాయస్థానంలో జరిగిన సంఘటనలేవి పోర్షియాకు తెలియవనుకుని వాటిని వివరంగా చెప్పసాగాడు. ఈ లోపుగా నెరిస్సా గ్రేషియానోతో పోట్లాట పెట్టుకుని, నా ఉంగరం ఏది, ఎవతికిచ్చావు చెప్పు అని గద్దించసాగింది. గ్రేషియానో నాకేమీ తెలీదన్నాడు. నీవు ఎవరో అమ్మాయి మీద మోజుపడి ఆ ఉంగరం ఇచ్చేశావు అంటూ పోట్లాటకు దిగింది నెరిస్సా. అంతలో పోర్షియా ఏమిటర్రా కీచులాడుకుంటున్నారు అంటూ అడిగింది. ముష్టి ఉంగరం కోసం నన్ను చూడండి ఎలా సాధిస్తున్నదో అన్నాడు గ్రేషియానో. అది ముష్టి ఉంగరమా? పెళ్లినాడు నేను నీ వేలికి తొడిగిన ఉంగరం నీకు ముష్టిలాగా ఉందా? దాన్ని ఎవరికి ఇవ్వనని ఈ ఉదయమే కదా ప్రమాణం చేశావు అన్నది నెరిస్సా. యాంటోనియోను కాపాడిన న్యాయవాది వెంట ఉండే గుమాస్తా ఆ ఉంగరమే కావాలని పట్టుబడితే వాడికి ఇచ్చాను తప్ప అన్నాడు గ్రేషియానో. అవును, తప్పే. నేను నా భర్తకు నా ఉంగరం ఇచ్చాను. దాన్ని ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంకొకరికి ఇవ్వరు. కావలిస్తే ఆయన్ను అడుగు అన్నది పోర్షియా గ్రేషియానోతో. ఇంకా నయం, ఆయన కూడా మీ ఉంగరాన్ని ఆ యువ న్యాయవాదికి ఇచ్చారు. నాకన్నా ముందే ఇచ్చారు. వారిచ్చిన తర్వాతే నేను నా ఉంగరాన్ని ఆ గుమాస్తాకిచ్చాను. కావలిస్తే మీరే అడగండి అన్నాడు గ్రేషియానో. ఈ సంగతి వింటూనే పోర్షియా బెసానియో పైన ఆగ్రహం నటిస్తూ సూటిపోటి మాటలంటం ప్రారంభించింది. ఈ గొడవకు ఇంటి పైకప్పు ఎగిరిపోతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న యాంటోనియో, అయ్యో నేనెంత పాపిష్టివాడిని, నా మూలంగానే కదా మీరిలా పోట్లాడుకుంటున్నారు. అసలు ఆ గొడవలో నేను చనిపోయినా బాగుండేది, మీరిలా గొడవ పడేవారు కాదు అన్నాడు. అప్పుడు పోర్షియా, యాంటోనియో గారు, నేను ఇంత కష్టపడి పురుష వేషం వేసుకుని వాదించి మిమ్మల్ని గెలిపించింది, మిమ్మల్ని కాపాడింది మీరిలా ఊరికే చనిపోవటానికా? ఈ గొడవ మీ గురించి కాదు. పెళ్లి సమయంలో నేను పెట్టిన వేలి ఉంగరం ఎప్పుడూ తీయనని, ఎవరికి ఇవ్వనని నాకు ఇచ్చిన మాట నా భర్త మీరాడు. ఇంకొకసారి అయినా ఇలాంటి పని ఎప్పుడూ చేయవద్దని మీ మిత్రుణ్ణి మీరైనా హెచ్చరించండి అంటూ తన ఉంగరాన్ని తీసి యాంటోనియోకిచ్చింది. ఆ ఉంగరాన్ని బెసానియో యాంటోనియో చేతిలోంచి తీసుకుని చూసి నిర్ఘాంతపోయాడు. అప్పుడు పోర్షియా అసలు నిజం చెప్పేసింది. యాంటోనియో తరపున వాదించిన యువ న్యాయవాది పోర్షియానే అని తెలిసి యాంటోనియో, బెసానియో చాలా ఆశ్చర్యపడ్డారు. ఆమె బుద్ధి కుశలతకు, చాకచక్యానికి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయి ఆనందించారు. పోర్షియా చాలా తెలివైనదని ఒప్పుకున్నారు. అంతా ఆనందంగా ఉన్న ఈ తరుణంలో మరొక శుభవార్త కూడా వచ్చింది. సముద్రంలో మునిగిపోయాయనుకున్న యాంటోనియో నౌకలన్నీ భద్రంగా సరుకుతో సహా వచ్చి రేవులో దిగాయి. కథ సుఖాంతం. కథ ఇటలీకి, మనం ఇంటికి. ఇదండి విలియం షేక్స్పియర్ గారు రచించిన ది మర్చెంట్ ఆఫ్ వెనిస్ తెలుగు అనువాదం. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.